నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భువనగిరి పట్టణంలో అంబేద్కర్ చిత్రపటాలతో ఎంపీ చామల కిరణ్ రెడ్డి నిరసన. అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజాను గెలిపించండి. పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ పచ్చూరి అశోక్ బాబు. బీచిపల్లి రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ పై చర్య తీసుకుని సస్పెండ్ చేయండి. గద్వాల జిల్లా కలెక్టరేట్ కు పాదయాత్రగా బయలుదేరిన రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు. మూడు గంటలకు పైగా అల్లు అర్జున్ విచారణ. ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్లిపోయిన నటుడు. సహజీవనం చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న జంటని పట్టుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా బైన్సపట్నంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నిందితుల గురించి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పట్నంలోని శాస్త్రి నగర్ కు చెందిన పులి ప్రదీప్ అనే 37 ఏళ్ల వ్యక్తి గత 2 సంవత్సరాల క్రితం తనకు పరిచయమైన బైన్సాకు చెందిన కొడాలి వెంకటలక్ష్మితో సహజీవనం చేస్తూ సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ నెల 22వ తేదీ రాత్రి ఆదివారం అర్ధరాత్రి కుబీర్ మండల పార్టీ బి గ్రామంలో ఉన్న రాజేశ్వర్ ఆ దేవాలయంలో దొంగతనం చేయాలని పథకం పని సోమవారం ఉదయం అందాజా 1 గంటకు కార్ నెంబర్ TS16FD 0980లో వెళ్లి దేవాలయం తాళం బద్దలు కొట్టి అందులో ఉన్న డబ్బులను తీసుకుని అక్కడి నుంచి కుబీరు మీదుగా చొండి గ్రామంలో గల దత్తసాయి టెంపుల్లో దొంగతనం చేయాలని నిశ్చయించుకుని ఆలయంలో ప్రవేశించగా అక్కడ ఏమీ కనబడకపోవడంతో బయట ఉన్న గ్యాస్ సిలిండర్ ను దొంగిలించి మహారాష్ట్రకి పరారయ్యారు. తిరిగి బైన్సా వస్తుండగా కుబీర్ మండల కేంద్ర శివారులో నిందితులను కుబీర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు నిందితులపై వివిధ స్టేషన్లలో 8 కేసులు నమోదయ్యాయి పేర్కొన్నారు. ఇక నిందితులను పట్టుకోవడంలో బైన్సా రూరల్ సిఐ నైలు, కుబీర్ ఎస్ఐ మరియు రవీందర్, ఏఎస్ఐలు రామ్దాస్ దేవ్ రావు, కానిస్టేబుల్ దీపక్ సింగ్ చాకచక్యంగా వ్యవహరించినందుకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారని తెలిపారు. Accused వాడు పులి ప్రదీప్ సన్ ఆఫ్ కొండయ్య రెసిడెంట్ ఆఫ్ శాస్త్రి నగర్ బైన్సా అండ్ కొడలి వెంకట లక్ష్మి ఇద్దరు స్విఫ్ట్ డిజైర్ కార్ నంబర్ TS16FD 0980 లోని అక్యూజ్ వాడు పాడిబి విలేజ్లో రాజరాజేశ్వర టెంపుల్లో దొంగతనం చేశారు. దీంట్లో వీడు ముండి బ్రేక్ చేసి డబ్బులు తీసుకుపోయారు. తర్వాత వీడు దత్తా సాయి టెంపుల్ ఆఫ్ చోంది విలేజ్ కుబీర్ అక్కడ దొంగతనం చేశారు. అక్కడ నుండి డబ్బులు ప్లస్ సిలిండర్ కూడా తీసుకుపోయారు. రాజరాజేశ్వర టెంపుల్లో ఆల్రెడీ CCTV ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో మన సబ్ డివిజన్లో CCTV ఇన్స్టాలేషన్కి చేయడానికి మొత్తం అవేర్నెస్ చేయడం జరిగింది. దీంట్లో అక్కడ కూడా CCTV ఇన్స్టాలేషన్ అయింది. సో మనకు CCTV నుండి క్రిటికల్ ఫుటేజెస్ దొరికింది. తర్వాత భ్యాసా రూరల్ CI, భ్యాసా టౌన్ CI, SHO కుబీర్, ASI దేవరాయ్, దీపక్ సింగ్ యాక్టివ్గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత వీడికి పట్టుకున్నారు. ఇప్పుడు మనకు ఏమేమి రికవరీ లిస్ట్ నెట్ క్యాష్ ఆఫ్ 10,910 రూపీస్, కార్ స్విఫ్ట్ డిజైర్ కార్, బ్రోకెన్ లాక్స్ ఆఫ్ టెంపుల్ అండ్ ఓన్లీ, 2 సెల్ ఫోన్స్, 1 గ్యాస్ సిలిండర్, 2 పుస్తేలు, కళ పట్టేలు 3 పేయర్స్, ఇయర్ రింగ్స్ 1 పేయర్ అండ్ ఇది ఎక్విప్మెంట్స్ అంటే ఆయనకి కార్ నుండి మనకు దొరికింది. యాక్చువల్లీ అంటే మోటివ్ ఏమంటే జల్సా చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోవట్లేదు. సో అది డబ్బులు ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు దొంగతనం స్టార్ట్ చేశారు. మోడస్ ఆపరెండి ఏమంటే వీడు దొంగతనం చేసిన ప్లేస్లో అక్కడ రెంట్ చేస్తున్నారు ఇంటికి. దొంగతనం చేసి మళ్ళా వేరే లొకేషన్లో పోతున్నారు. సో దే వర్ స్టార్టెడ్ ఫ్రమ్ బాసర్లో మార్చ్ ఏప్రిల్లో దొంగతనం చేశారు. తర్వాత దే షిఫ్టెడ్ టు ముడాల్లో మన కేస్ నంబర్ 136 ఆఫ్ 2024 దీంట్లో వీడు అరెస్ట్ కూడా అయింది ఆర్ రికవరీ కూడా అయింది. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ దొంగతనం చేశారు అక్టోబర్ 2. 8 కేసెస్లో కన్ఫెషన్ అయింది. కుబీర్ 2,
బాసర్ ఒకటి, ఇప్పుడు వీడు నర్సాపూర్లో ఉంటున్నారు. నర్సాపూర్లో కూడా 2 కేసెస్ బుక్ ఉంది. లోకేశ్వరం, డాసా రూరల్ అండ్ ముడోల్, టోటల్ 8 కేసెస్ ఆల్రెడీ కన్ఫెషన్ అయింది. సో అవి దిస్ ఇస్ కంటిన్యూయింగ్. లాస్ట్ 6 నెలల నుండి వాళ్ళు వేరే వేరే లొకేషన్కి అటాక్ చేస్తున్నారు. బాసర్, ముడోల్, ఇప్పుడు నర్సాపూర్, కుబీర్. సో విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్. జైలుకి పంపిస్తున్నా. తర్వాత కొంచెం రికవరీ కూడా రిమైనింగ్ ఉంది వేరే వేరే కేసెస్కి. సో ఒక రికవరీ ఎక్కడ ఉండవచ్చు, వీ వుడ్ లుక్ ఇన్ టు దాట్. అండ్ జ్యువెలరీ షాప్ కానీ ఫైనాన్స్ గోల్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, అక్కడ కూడా రికవరీ జరగవచ్చు. సో దీంట్లో ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ Bansar Rural CI, Bansar Town CI and Ravinder for their active participation and investigation. And SP Madam kuda దీంట్లో supervise చేసింది and she has appreciated all the team. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో చర్చ్ పాస్టర్ కు సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య తన అనుచరులతో క్రిస్మస్ పండుగ సందర్భంగా వారికి స్వీట్స్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ క్రైస్తవ సమాజాన్ని ప్రేమించి గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని, ఇప్పుడు అధికారంలో లేకపోయినా క్రైస్తవుల మీద ప్రేమ ఎన్నడూ తగ్గదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షుడు రెవరెండ్ ఎనోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రేయర్ సెల్ జిల్లా అధ్యక్షులు రెవరెండ్ నిర్మల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్నాసి బాలరాజు, మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజా, మండల అధ్యక్షుడు తేళ్ల ఎబినేజర్ మరియు కెనడి రాజ్, దయాకర్ జాన్, పరంజ్యోతి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాలేపు రామారావు, మాజీ జెడ్పీటీసీలు కట్ట అజయ్ కుమార్, డాక్టర్ లక్కినేని రఘు, కొరకొప్పు ప్రసాద్, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్లు, నాయకులు, పాస్టర్స్ పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుతో పాటుగా ఓడిపోయినా కూడా మనం గెలుపుకోవటం సంబంధం లేకుండా ఈ దైవ కార్యక్రమాన్ని క్రిస్మస్ సందర్భంగా స్వీట్స్ పంచే కార్యక్రమాన్ని దైవజనుల్ని గౌరవించడం, గుర్తించడం, మనం ఇచ్చేది చిరుకానికైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పండుగ క్రిస్మస్. అట్లాంటి పండుగ సందర్భంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి నాయకత్వంగా మీ అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, కొన్ని గ్రామాల్లో పోయినసారి మన వాళ్ళు స్వీట్ ప్యాకెట్ ఇవ్వమంటే ఎవరినో ఇచ్చి పంపించారు. పంచాయతీ గుమ్మస్తాలను లేకపోతే మన ఊళ్ళో కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా గ్రాండ్గా మరి ఏఐసిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిపారు. నిర్మల్ కుమార్ గారు కానీ, కెనడీర్ గారు కానీ, మన ఆత్మీయులు వినోద్ కుమార్ గారు కానీ, నిర్మల్ కుమార్ గారు బాబు ఆ పేరే ఉంది నాకు అది జరగదు. అందుకనే రేపు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరందరూ పత్రికా విలేకరుల మిత్రులకు, తర్వాత అధికారులను కూడా మనం ఈ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం ఇస్తున్నాం, ఈసారి కూడా ఇవ్వాలని. అయితే మనం రేపు ఇద్దాంలే అని మీరు బద్దకిస్తే ఇబ్బంది, ఎందుకంటే ఆర్సీఎం అంతా ఈవినింగ్ అయింది. ఈ మీరందరూ ఊళ్ళో ఉన్న నాయకత్వం అందరూ కూడా సామూహికంగా 10 మంది 15 మంది నాయకత్వం వెళ్ళాలి. ఇదేదో పిల్లగాలని. బిచ్చుపల్లి రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ పై చర్య తీసుకుని సస్పెండ్ చేయాలని కోరుతూ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి 100 మందికి పైగా పాదయాత్రగా రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు బయలుదేరారు. కాలకు చెప్పు లేకుండా పొద్దుగాల నుంచి తిండి లేకుండా పాదయాత్రలో పాల్గొన్న తమకు న్యాయం జరిగేంత వరకు అన్నము నీళ్లు ఏది స్వీకరించమని మొండి పదంతో దాదాపు 18 కిలోమీటర్ల పాదయాత్రతో బయలుదేరారు. దానికంటే తక్కువనే అయింది కానీ పర్ క్యాపిటల్ మాత్రం ఏది పెరగాలి. ఏమనంటే మా వార్డెన్ సారు మా 10th క్లాస్ తమ్ముళ్ళని, అరే మీరు ఉండేదే 3 నెలలు, ఒకవేళ పర్ క్యాపిటల్ ఫుడ్ అని ఎక్కువ ఏమైనా మాట్లాడితే డైరెక్ట్ టార్గెట్ చేసి కొడతాం అని బెదిరించడం, ఇలా ఎన్నో చేస్తున్నారు. కలెక్టర్ సార్ దగ్గర మా సమస్యలు చెప్పుకుంటాం సార్. ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ఎన్నన్నా కానీ సార్ మేము పోతాం. 17 కిలోమీటర్లు.
శ్రీనివాస్ నాయక్ వచ్చిండు. ఆయన చేసింది ఏది కరెక్ట్ కాదు. మాకు వచ్చే అకామిడేషన్ కానీ స్టడీ కానీ ఏదైనా సరే ఏదైనా కరెక్ట్ లేదు. వచ్చినప్పటి నుంచి స్ట్రిక్ట్ అన్నాడు కానీ ఆయన మా మీద ఎక్కువ ప్రెజర్ పెట్టడం తప్ప చేసింది ఏం లేదు. మేము తిన్నాక కడుక్కునే ప్లేట్లు ఏమంటారు, ఫస్ట్ స్కూల్ పిల్లలకు బాత్రూమ్సే లేవు. వాళ్ళు నైట్ పూట పక్కలో గుట్టు ఉండదు, ఆ గుట్టలో పోతారు. వాళ్ళకి నైట్ ఏమన్నా అయితే ఏం చేయలేదు ఎవరికి తెలియదు. మళ్ళీ టాయిలెట్ వెనకే బాత్రూమ్స్ కాకుండా అక్కడ ఏమంటారు ఆ చెట్ల దిక్కేవమంటారు. అక్కడ ఎవరికి ఏమైనా ఎవరు సమాధానం లేకుంటుంది. మళ్ళీ ఏమన్నా అంటే రాళ్ళు తీసుకొని కొడతాడు పిల్లల్ని. మామూలుగా బెదిరియచ్చు అంటే ఆయనకు మస్తు మంది పిల్లలు బెదిరుకుంటారు. ఆయన కొడితే 5th క్లాస్ పిల్లలు ఎంత అరుస్తారు అంటే ఆ చిన్న పిల్లలకి ఏం తెలుసు, చేస్తారు తప్పులు చేస్తారు. ఎంత గట్టి అంటే ఆ పిల్లలు అరుస్తుంటే భయం అవుతుంటుంది మాకు. అంత ఘోరంగా కొట్టింది ఆయన. మేము బీచ్పల్లి మా విద్యా సంస్థ స్కూలు కాలేజ్ రెండునే అక్కడ నుంచి మా ప్రిన్సిపాల్ అక్కడ నుంచి వెళ్ళిపోయి మాకు కరెక్ట్గా మా బీచ్పల్లి సంస్థ న్యాయం మీద నడవాలి. మాకు రావాల్సిన అకామిడేషన్ స్టడీ మొత్తం మాకు రావడానికి బీచ్పల్లి నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఇప్పటికీ 17 కిలోమీటర్లు నడుస్తున్నాం. మేము మా పోరాటం మేము గెలిచేదాకా ఇట్లే పోతున్నాం ఎంత దూరమైనా సరే. ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్డు సెంటర్లో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధాన పత్రాన్ని రైతు సంఘం నాయకులు దగ్ధం చేశారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధాన పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ విధాన పత్రంలో గతంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ విధానానికి 12 సవరణలు తీసుకొస్తూ మొత్తం కార్పొరేట్ అనుకూలంగా అయినటువంటి మార్కెటింగ్ విధానాన్ని వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దీని మూలంగా అంటే గ్రామాల్లోకి కార్పొరేట్ కంపెనీలు వచ్చి డైరెక్ట్గా పంటలు కొనుగోలు చేసి వాళ్ళు తరలించకపోయి గోడౌన్లో నిల్వ పెట్టుకునే అవకాశం ఇస్తూ ఉన్నారు. దీని మూలంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోతారు. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని బట్టి వాళ్ళు హెచ్చుతగ్గుల రేట్లు నిర్ణయించి ఉత్తాధిపత్యంలోకి వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలు పరమయ్యే అవకాశం ఉంది. అందుకని గతంలోనే పంజాబ్లో హర్యానాలో అదానీ కంపెనీలు అంబానీ కంపెనీలు అన్ని భారీ ఎఫ్సిఐ అంటే ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి గోడౌన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసేదానికోసం ప్రైవేట్ ఆధీనంలో కూడా కొంత ఈ కాలంలో పెద్ద ఎత్తున లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసే గోడౌన్లు నిర్మాణం చేశారు. వాటికి అనుగుణంగా గతంలోనే 2000 సంవత్సరంలో పార్లమెంట్లో నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 1370 రోజుల పాటు ఉద్యమం జరిగిన తర్వాత ప్రభుత్వం వాటిని విరమించుకుంది. కానీ దొడ్డిదారిన వ్యవసాయం అనేది కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ విధానంలో కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధాన పత్రం తీసుకొచ్చారు. దీని మూలంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆహార భద్రత సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వాటిని రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకి జిల్లా కేంద్రాల్లో గ్రామాల్లో నిరసన కార్యక్రమాలకి సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం పిలుపునిచ్చింది. అందులో భాగంగా వైరాలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు పంజాబ్ రైతు నాయకుడు ఈ నూతన విధానానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని నిరసిస్తూ పార్లమెంట్లో చట్టబద్ధమైనటువంటి గిట్టుబాటు ధరల యొక్క చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ 28 రోజులుగా పంజాబ్ రైతు నాయకుడు నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. అతను ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ల బృందం కూడా అతను అనేక అవయవాలన్నీ కూడా దెబ్బతింటా ఉన్నాయి, ఆయన ప్రాణాలకు ముంపు వాటిల్తుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే పంజాబ్ ఏదైతే ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ హర్యానా రైతులు ఉద్యమం చేస్తున్నారో మళ్ళా తిరిగి ఆ ఉద్యమ నాయకుడు నిరాహార దీక్షలో ఉన్నటువంటి ఆ నాయకుడి యొక్క ప్రాణాలు కాపాడేదానికోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు సంఘాలతో చర్చలు జరిపి ఆ యొక్క డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కోడూరు అయ్యప్ప స్వామి దేవాలయంలోని మూల విరాట్టులకు అలంకరించేందుకు 1,50,000 విలువ గల వెండి కవచాన్ని గ్రామానికి చెందిన పూతపోయిన సూర్యప్రకాష్ రావు బహుకరించారు. మంగళవారం ఆలయ వద్ద ఆలయ ధర్మకర్త బడే భావన్ నారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు కుమ్మూరు శ్రీను గురుస్వాములకు ఈ వెండి కవచాన్ని అందజేశారు. అనంతరం అయ్యప్ప స్వామి వారికి అర్చకులు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యదర్శి ఇంకొల్లు అశోక్ మహారాజ్, కమిటీ సభ్యులు మత్తి సురిబాబు, వడ్డే ఎర్రబుజ్జి, తోట శ్రీనివాసరావు మరియు కొట్టు రమేష్, యనమదుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. तस्मै ब्रह्मज ब्रह्माचार्यतीर्थं प्रजान्ततः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. అందరికీ నమస్కారం. నేను ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో పెరిగి ఈ అయ్యప్ప స్వామి గుడి కట్టిన రోజున ఫస్ట్ పడి పూజ చేయించాము.
మళ్ళీ ఆ రోజు ఆ స్వామి విగ్రహిద్దాం అనుకున్నాం, కుదరలేదు. కానీ ఆ రోజు నాకు ఆ పడిపూజ చేసే అవకాశం ఇచ్చాడు. ఈరోజు మళ్ళీ ఈ స్వామివారికి వెండి కవచము, కిరీటము, చేతులు అన్నీ ఇవ్వటానికి సుమారుగా 1 లక్ష అయినాయి. డబ్బులు మ్యాటర్ కాదు, ఈ అవకాశం నాకు దొరికింది. ఇంతమంది ఉన్నా కూడా ఈ ఊర్లో ఆ స్వామికి ఈ ఆభరణాలు ఇచ్చే అవకాశం నాకు దొరికినందుకు మనస్ఫూర్తిగా నేను ఇస్తున్నాను. అవి కూడా సుమారు 1 లక్ష అవుతున్నాయి. అవి రేపు మ్యాక్సిమం 40 నెలలు ఇచ్చేస్తాను. అవి కూడా నాకు ఈ నాకు నేను ఇస్తానని చెప్పి నేను గర్వపడుతున్నా. నాకు ఇలాంటి అవకాశాలు దొరికి ఇంతమంది ఉన్నాక నాకు ఇలాంటి అవకాశం దొరికినందుకు ఆ దేవుడికి పూతబోయిన సూర్యప్రకాశ్రావు గారు మన కోడూరు వాస్తవ్యులు. ఆయన ఫస్ట్లో కూడా 90 ఆ టైంలో కూడా మా దగ్గర అందరి దగ్గర మాల వేసుకుని ఇక్కడ శబరిమల యాత్ర చేయడం జరిగింది. తర్వాత అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించిన తర్వాత 2005లో స్వామివారి యొక్క పడిపూజ చేయడం జరిగింది. వారు ఇక్కడే కాకుండా తూర్పు వైపు రామాలయం ఒకటి నిర్మించడం జరిగింది. అక్కడ స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం అన్నీ చేయడం జరిగింది. అక్కడ కూడా ఆ విగ్రహాలకి వెండి కిరీటాలు అవన్నీ కూడా 1.5 లక్షల్లో తయారు చేయడం జరుగుతోంది. ముందుగా అయ్యప్ప స్వామికి ఇవ్వాలని భక్తి ప్రపత్తులతో స్వామివారి యొక్క సర్వ ఆభరణాలు కవచం మొత్తం కూడా వెండితో తయారు చేయించి ఒక 4 రోజుల క్రితం వచ్చి వాటికి ఆదిలు అవన్నీ తీసుకుని సుమారుగా 1.5 లక్ష అంత అయ్యే ఖర్చుతో చక్కగా స్వామివారికి వెండి కవచం ఇవ్వటం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ స్వామివారి అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని, భక్తిని పెంపొందింపజేసి ఇలాగే నిరంతరం దైవ కార్యక్రమాలు చేస్తూ పునీతులు అవ్వాలని కోరుకుంటున్నాం. అట్లాగే వారిది ఇంకో సంకల్పం కూడా ఉంది. తూర్పువైపున ఆ రామాలయం ఎదురుగా చిన్న కళ్యాణ మండపం కూడా కట్టాలని నిర్ణయించడం జరుగుతోంది. దాన్ని కూడా ఆయన కృషి చేసి కట్టాలని సంకల్పం ఉంది. అవన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలని, అయ్యప్ప స్వామివారు అలాంటి ఖ్యాతిని ఇవ్వాలని కోరుకుంటూ స్వామివారి యొక్క ఆశీర్వచనం. హొసన్న మందిరం నడికుడి వారి ఆధ్వర్యంలో కేసానుపల్లి గ్రామంలో హొసన్న సెమీ క్రిస్మస్ ను ర్యాలీ జరిగింది. దాచపల్లిలో కారంపూడి వెళ్లే మార్గం నుండి కేసానుమల్లి గ్రామంలో వీధి వీధి తిరిగి పాటలు పాడుచు యేసుక్రీస్తు జన్మదినం గురించి వివరిస్తూ ప్రతి మనిషి పాపం నుంచి శాపం విడుదల పొంది దేవుని మార్గంలో ఉండాలని దైవజ్ఞులు పాస్టర్లు బాబన్న ఇక వాక్యం బోధించడం జరిగింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమై 11 గంటల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కటింగ్ జరిగింది. కార్యక్రమంలో విశ్వసుల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పట్టభద్రులు ఎమ్మెల్సీలుగా ఆలపాటి రాజాను గెలిపించాలని ఎమ్మెల్సీ పచ్చూరి అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పట్టభద్రుల సమావేశం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఆలపాటి రాజాను గెలిపించాల్సిన బాధ్యత కూటమి నాయకులతో పాటు ప్రతి ఒక్కరి పట్టభద్రతపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఏఎస్ రామకృష్ణ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ ప్రసంగించారు. మా అన్నగారు అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మరి ఆయనకి తెనాలి నియోజకవర్గంలో అభ్యర్థిత్వం తగ్గనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రేణులు చాలా బాధపడినాయి. గుంటూరు జిల్లాలో అయితే ముఖ్యంగా మరో నియోజకవర్గం నుంచి అయినా పోటీ చేస్తారు ఖచ్చితంగా అని చెప్పి అనుకున్నాం. తర్వాత మళ్ళీ కృష్ణా జిల్లాలో కూడా మరో నియోజకవర్గంలో కూడా చివరిదాకా పోటీ చేయబోతా ఉన్నారనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేద్దాం అనుకున్నారు. రాజకీయ సమీకరణల వల్ల మరి టికెట్ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా మరి తెనాలిలో మరి 30-40 సంవత్సరాలు బట్టి ఆయన రాజకీయం చేసినా కూడా ఎక్కడ ఎటువంటి మచ్చ లేకుండా, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా జనసేన అభ్యర్థి మనోహర్ గారిని మనస్ఫూర్తిగా చేసి భారీ మెజారిటీతో గెలిపించి ఓటర్ లిస్టులో మీ నెంబర్ ఎంత ఇవన్నీ కూడా త్వరలో మీకు SMS ద్వారా వస్తాయి. ఎందుకంటే 31/12/2024 దాకా రెండోసారి ఎన్రోల్మెంట్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో ఫైనల్ లిస్ట్ వస్తుంది. అది రాగానే మీ అందరికి కూడా మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది, మీ ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంత, ఇవన్నీ కూడా మీకు SMSలో వస్తాయి. అలాగే ఎన్నికల రోజున అది బహుశా ఫిబ్రవరి ఆఖరు కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ ఎలక్షన్ జరగబోతుంది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు. బహుశా ఆ రోజు లోకల్ హాలిడే ఉంటుంది. దయచేసి ఏం లేదు, నేను వెళ్ళకపోతే ఏంటిలే, నా ఒక్కోటితో ఇంకా ఓడిపోతాడా, ఒక్కోటితోనే గెలుస్తాడా అనే భావం పక్కన పెట్టి అందరూ దయచేసి శ్రమ అనుకోకుండా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మూడోకి సంబంధించి ఒక యాక్ట్ని కూడా రూపొందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది. మెగా టీచర్స్ మరి 7వ తారీఖు జరిగినటువంటి మెగా టీచర్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇంతకుముందు మరి అది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కించాల్సినటువంటి పరిస్థితి మరి మన ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆధ్వర్యంలో అది చాలా వినూత్నంగా మరి తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉంటుంది, ప్రభుత్వ పాఠశాలలో లేదు. దాన్ని చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అవే మనం కూడా చేసి సత్ఫలితాలు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి మెగా టీచర్స్ మెగా పేరెంట్స్ మీటింగ్ని విజయవంతం చేసినటువంటిది మనందరికీ విదితమే. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో మేమందరం కూడా మొన్న ఇటీవలి ఈ ఎన్రోల్మెంట్స్లో అన్నింటిలో కూడా పాల్గొని భారీ ఎత్తున ఇక్కడ చేయటం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో మేము అందరం కష్టపడి ఇందాక చెప్పారు ప్రతి ఇంటికి 3 సార్లు తప్పకుండా మేమందరం మా వంతు కృషి చేసి మంచి మెజారిటీ ఇక్కడ అవనిగడ్డ నియోజకవర్గం నుంచి తీసుకొస్తా అని చెప్పి వారందరి తరఫున నేను మీకు తెలియజేసుకుంటున్నాను సార్. తప్పకుండా భారీ మెజారిటీలో అవనిగడ్డ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న వాటిలో మేము చేసి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆలోచించాల్సిన విషయం మాత్రం నేను చెప్తాను. రాజేంద్ర ప్రసాద్ గారిని ఎందుకు గెలిపించాలి? ఈ గెలిపించాల్సిన బాధ్యత కూటమి వారికి ఉందా లేకపోతే అందరికీ ఉందా? ఇది ఒకటి మాత్రం మనం దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే మనకి శాసనమండలి అనేది అత్యున్నతమైన సంస్థ. మేమంతా కూడా మీ ద్వారా శాసనసభకు ఎన్నికవుతాం. కానీ శాసనమండలి కేవలం 58 మంది సభ్యులతో కూడింది అయినప్పుడు కూడా అది పెద్దల సభగా గుర్తింపబడింది. అలాగే రాజ్యసభ పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అత్యున్నతమైంది. మీకు తెలుసో తెలియదు కానీ ప్రోటోకాల్ ప్రకారం శాసనసభ్యుల కంటే కూడా శాసనమండలి సభ్యులకే ప్రాధాన్యత ఉంటుంది.
స్పీకర్ కంటే కూడా శాసనమండలి అధ్యక్షులకే ప్రాధాన్యత ఉంటుంది. అంటే అది అత్యంత గౌరవనీయమైన సభగా శాసనంలోకి పెట్టారు. ఎందుకు పెట్టారు? ప్రజలు ఎన్నికైన వాళ్ళు శాసనసభలో ఉంటారు. వివిధ రంగాలకు సంబంధించిన పెద్దలు కానీ, అనుభవజ్ఞులు కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి, వీరందరి సూచనలు చట్టాలు చేసేప్పుడు మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే చట్టాలు పరిపూర్ణతను సాధిస్తాయి. ఎందుకంటే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కానీ శాసనమండలిలో విజయం చేకూరిస్తే నన్ను వ్యక్తిగతంగా గెలిపించిన మనం చెప్పబోయే జవాబు ఈ తీర్పు ద్వారా ఒక మంచి ప్రభుత్వానికి మరొకసారి మన భావాల్ని మద్దతు ఇచ్చినట్టుగా ఈ విజయం సంకేతం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాను. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు విఘ్నులు, అనుభవజ్ఞులు, పట్టభద్రులు అందరూ కూడా ఈ సమాజంలో ఎన్నో ఆలోచనలు కలిగినటువంటి విశాల దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే సమాజంలో మీరు ప్రధానమైనటువంటి భాగస్వామి. ఎందుకంటే అనుభవం, విజ్ఞానం రెండు కూడున్నటువంటి పట్టభద్రులు. మన మీద ఒక గురుతర బాధ్యత ఉంది. సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, భవిష్యత్తుకి మంచి పునాది వేయాల్సినటువంటి బాధ్యత రాజ్యంతో పాటు, రాజ్యంలో పాలకులతో పాటు మనది కూడా భాగస్వామ్యం ఉంది అనే భావన నాకు. ఆ భావన కొనసాగాలి అంటే మనందరం కూడా సరైన రీతిలో, సక్రమైన రీతిలో ఆలోచించాల్సిన అవసరం. సమస్యలు అనేది ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా ప్రసాద్ గారు చెప్పారు. ఇలాంటి సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సమస్యల్ని వినేవాడు ఉండాలి. సమస్యల్ని అణగదొక్కేవాడు ఈ గతంలో చూసాం. అదే ఎవరైనా ఉంటారో నాడు నేడు ఉంటే. కళ్యాణదుర్గం పట్టణంలోని డీఎస్పీ రవిబాబు ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. సందర్భంగా ఆటోలు, బైకులు, కార్లు, జీపులు వంటి వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైసెన్స్, ఆర్సీ, హెల్మెట్లు లేని వారి వాహనాలపై జరిమానా విధించారు. ఇక రోడ్డు నిబంధనలు పాటించిన వాహనదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ పాలేరు ఎంపీ బిఎల్ ఐలియా, భువనగిరి ఎమ్మెల్యే కంబం అనిల్ కుమార్ రెడ్డి పూలమాల వేసి అంబేద్కర్ చిత్రపటానికి నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కులాల వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ ను నిండు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అమిత్ షా కించపరిచేలా మాట్లాడారన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జిల్లా కలెక్టర్ ద్వారా నేరుగా వినతి పత్రాన్ని సమర్పించినట్లు ఆమె తెలిపారు. అతని వెంబడే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ గారిని రాజ్యసభలో హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారి గురించి వక్రీకరించి మాట్లాడిన విషయాన్ని ద్రౌపది ముర్ము గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కలెక్టర్ గారి ద్వారా ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. దీనికి మా విప్ గారు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు, భువనగిరి శాసనసభ్యులు అనిల్ రెడ్డి అన్న గారు, అలాగే ఇక్కడికి చాలా మంది నాయకులు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనందరి బాధ్యత ఈరోజు అందరం కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అన్న ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న ప్రజాస్వామ్య రాజ్యాంగంలో నిబంధనత వల్లనే ఉన్నది. ఈరోజు బీజేపీ వారు 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేశారు. మొన్ననే పార్లమెంట్ లో చేసిన 4 రోజులకే వాళ్ళ కడుపులో మాట బయటపడ్డది.
వాళ్ళకి ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం కానీ, మన రాజ్యాంగం మీద గౌరవం కానీ, మన 3 రంగుల జెండా మీద కూడా గౌరవం జెండా మీద. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మొదట్లోనే ఈ రాజు దీన్ని చెత్తబుట్టలుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు ఆర్ఎస్ఎస్. అందరికి తెలుసు, రాజ్యసభలో గత వారం అమిత్ షా గారు ఆయన అడ్డగోలు మాటలు మాట్లాడి ఏదైతే అంబేద్కర్ను దేవుడిలాగా ఈరోజు సమస్త అంతా దేశమంతా కూడా ఏదైతే దేవుడిలాగా చూస్తున్నారో అట్లాంటి అంబేద్కర్ను ఆయన అన్న మాటలు ఏంటంటే, మీరు అంబేద్కర్ అని ఆయననే ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు, ఆ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. అది కాదు మీరు మాట్లాడాల్సింది, దేవుణ్ణి కలుసుకుంటే కనీసం పుణ్యం వస్తుంది, అంబేద్కర్ గురించి మాట్లాడితే ఏమొస్తుందని అంబేద్కర్ను కించపరిచేలాగా మాట్లాడిందంటే అది నిజంగా ఈ దేశ ప్రజలందరినీ కూడా, ఒక దళితులనే కాదు, దళితులను, అణగారిన వర్గాలను, బీసీలను అందరినీ కూడా ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడండి. అంబేద్కర్కి అవమానమే కాదు, దేశ ప్రజలందరికీ కూడా ఇది పెద్ద అవమానంగా భావిస్తున్నాం. ఈరోజు అమిత్ షా గారు అంటే పెత్తనం వచ్చినాక, అధికారం వచ్చినాక అధికార మదంతో మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. నాడు పార్లమెంటుకు ముందు కూడా, ఎలక్షన్ల ముందు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడినరు, రిజర్వేషన్ల గురించి కూడా తీసేస్తామనే మాట కూడా మాట్లాడితే ఆ రోజు కూడా మరి ప్రజలందరూ కూడా అయోమయంలో నెట్టివేయబడ్డారు. మళ్ళీ ఎక్కడ రిజర్వేషన్లు పోతాయని ఈరోజు మరొక్కసారి అంటే వాళ్ళ మనసులు ఉన్నది ఎప్పటికప్పుడు వెలగపుతారు. ఆగా కదా మళ్ళీ మనసులున్న మాటలు ఈరోజు పార్లమెంట్లో గట్లా మాట్లాడితే ఆ దుర్మార్గుల్ని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలా. ఏదైతే భారతదేశ ప్రజలు ఒక దేవునిగా కొలిచే వ్యక్తి మీద దుర్భాషలు ఆడింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు. ఎలక్షన్లప్పుడు కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఇలా అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే రాజ్యాంగ ఉల్లంఘనతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ అతని మీద యాక్షన్ తీసుకోవాలి. తప్పకుండా రాష్ట్రపతి గారు స్పందించి అతని సభ్యత్వానికి రద్దు చేయాలని చెప్పి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనిపించని దేవుడు, ఇలా దేవుని వల్లే ఇలా మేము ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభల్లో రిజర్వేషన్లు అంటే అన్ని వర్గాలకు, అణగారి వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు, నిమ్న జాతులకు ఇలా బతికే అవకాశం, నివసించే అవకాశం, రాజ్యాంగంగా కలిగే హక్కులన్నీ కూడా ఆయన ద్వారా సంప్రదించాం కాబట్టి అలాంటి మహనీయుని దూషించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం. దీనికి హాజరైన స్థానిక శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ గారు, కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద ఎత్తున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి తప్పకుండా అమిత్ షా గారి మీద చర్య తీసుకోవాలని చెప్పి కార్యక్రమం చేపట్టారు. సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పోలీసులు దాదాపు 3.5 గంటల పాటు ఆయన విచారించారు. విచారణ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారెక్కి వెళ్లిపారు. విచారణ ముగిశాక అల్లు అర్జున్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన ఇంటికి తీసుకువెళ్లారు. విచారణ కోసం ఈ రోజు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. న్యాయమూర్తి అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు అతనిపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. అయితే అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. సెంట్రల్ జోన్ డీజీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ విచారించారు. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ న్యాయవాదులు విచారణలో ఉన్నారు. అల్లు అర్జున్ 50 వరకు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. పలు ప్రశ్నలకు ఆయన మౌనం వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భువనగిరి పట్టణంలో అంబేద్కర్ చిత్రపటాలతో ఎంపీ చామల కిరణ్ రెడ్డి నిరసన. అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజాను గెలిపించండి. పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ పచ్చూరి అశోక్ బాబు. బీచుపల్లి రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ పై చర్య తీసుకుని సస్పెండ్ చేయండి. గద్వాల జిల్లా కలెక్టరేట్ కు పాదయాత్రగా బయలుదేరిన రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు.
3 గంటలకు పైగా అల్లు అర్జున్ విచారణ, ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్లిపోయిన నటుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.